ఆంధ్రాకి రామరాజ్యం వచ్చింది. ప్రజెంట్ చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక అభివృద్ధి పదంగా, ఒక సంక్షేమ పథకంగా మొన్నటిదాకా అరాచక పాలన సాగింది ఆంధ్రప్రదేశ్లో. ఏంటంటే ఇలా యూట్యూబ్కి వచ్చి ఇలా మాట్లాడాలన్నా కానీ, ప్రభుత్వం గురించి మాట్లాడాలన్నా కానీ ఇట్లా కండవాలు వేసుకొని మాట్లాడే పరిస్థితి వచ్చింది. మొన్న ఎవరైనా కానీ చూస్తే అటువంటి అంటే అంత ఒక భయానక పరిస్థితి, ఒక ఉధృతమైన వాతావరణం. ఏంటంటే మాట్లాడితే కొట్టడం, కేసులు పెట్టడం, ఒక ప్రశ్నిస్తే మనిషిని ఒక హింసించే విధంగా వెళ్ళిన ప్రభుత్వం అది. ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఎక్కడైతే మన అమరావతిని కానీ, మన రాజధానిని కానీ ఎక్కడ పనులు అక్కడ ఆపారో అవి మళ్ళీ పునరుద్ధరించుకొని అలాగే సంక్షేమం మరియు అభివృద్ధి పదంగా ముందుకు దూసుకెళ్తుందని ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు మేము ఆశిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం, అలాగే ఆయన డిప్యూటీ సీఎం కావటం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం అలాంటి జన సైనికులకి, కార్యకర్తలకి. అంటే ఏ విధంగా చూసుకోవచ్చైనా ఒక విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి పాడారంటే దానికి ముఖ్య కారణాలుగా ఏమని చెప్పుకోవచ్చు? ముఖ్య కారణాలంటే ఇంక ఇదేనండి. ఇప్పుడు నార్మల్గా ఆయన ఏంటంటే పథకాలు ఇస్తున్నాను, బటన్ నొక్కాను అన్నాడు. కానీ మీరు ఏదైతే ఆయన బటన్ నొక్కాడో ఈరోజు మనం కరెక్ట్గా మనం బస్ ఛార్జీలు కానివ్వండి, మన నార్మల్ ఇంట్లో కిరాణా సరుకులు కానివ్వండి, ఏదైనా కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం చంద్రబాబు గారి హయాంలో మరియు జగన్ గారి హయాంలో మనం డిఫరెన్సెస్ చూస్తే ఆ రేట్లు అనేది క్లియర్గా తెలిసిపోయింది. ఒకప్పుడు ఇసుక ఎంత ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వంలో, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఇసుక ఎంత ఉంది. ఇట్లా మీరు అన్నీ చూసుకుంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల ప్రకారం ఎట్లయితే ఈ రేట్లు పెంచారో రెండు బ్యాలెన్స్ చేశారు తప్పితే నేను అంతగా అయితే జగన్ గారిది పాలన అయితే మంచిగా లేదని నా అభిప్రాయం. సో బ్రదర్, మీరైతే ఇలా అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ప్రెస్ మీట్ అనడం జరిగింది. ఎంతో మంచి చేసినాం, అందరు ఓట్లు వైసీపీ వైపే ఉన్నాయని చెప్పిన సందర్భంలో కూడా అంటే ఎందుకు ఒకప్పుడు అన్ని స్థానాల్లో గెలిచి ఈరోజు 11 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పడిపోయిందంటే కారణం ఏమని చెప్పవచ్చు? ఇప్పుడు కారణం అంటేనండి, ఇప్పుడు అసెంబ్లీలో కానీ మీరు గత చంద్రబాబు గారి ప్రభుత్వంలో చూసుకుంటే మీరు ఏదైనా కానీ ఏదైనా వ్యక్తిగత విషయాలు ఒక రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయతనంగా హుందాగా వెళ్ళారు ఆయన. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పుడు కాడి నుంచి ఒక రాజకీయ నాయకులు వ్యక్తిగత కుటుంబం గురించి కానీ వాళ్ళ గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కామెంట్ చేయటమే ఆయన ఎజెండా పెట్టుకొని దాని నుంచి ఆయన ఆనందం పొందే వ్యక్తిగా కనపడ్డారు తప్పితే ఒక రాజకీయ నాయకుడిగా కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మ్యారేజెస్ గురించి కానీ చంద్రబాబు గారి ఇట్లా అవన్నీ ఎందుకండి. నార్మల్గా మీరు ఏదైనా రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ ఇప్పుడు ఆయన ఉంటాడు అంబటి రాంబాబు కలితే ఆ చంద్రబాబు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత విషయాలు మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన ఏమైనా నీతిమంతుడా? ఆయన గురించి మన యూట్యూబ్లో చూసుకుంటే గంట అరగంట కానీ సంజనా సుకన్య కానీ ఇలా వందల కొద్ది వస్తాయి. మళ్ళీ అటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు రోజా గారు కానివ్వండి, కొడాల నాని గారు కానివ్వండి, ఈయన వల్లభనేని వీళ్ళు ఏమన్నా ఉత్తములు అయితే మీరు మిగతా వాళ్ళ గురించి మాట్లాడినా కానీ సరిపోద్ది. మీరే ఇంకా మీ సంగతి ఆంధ్రప్రదేశానికి మొత్తం తెలిసిందే. ఇంకా మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటాయండి. మీరు అట్లా ఆ ప్రభుత్వం అనేది అట్లా ఉందని మా అభిప్రాయం. కరెక్ట్గా ఏంటంటే వ్యక్తిగత విషయాలు అది పద్ధతి కాదు. సో రైట్ అండి. అంటే ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ నుంచి వాళ్ళకి ఇచ్చినటువంటి అన్ని సీట్లను దాదాపుగా 100% ఫుల్ఫిల్ చేసుకుంది. దీన్ని ఏ విధంగా భావించుకోవచ్చు అంటారు? అంటే ఈ పార్టీ ముందు ఈరోజు 21 స్థానాల్లో, ఇప్పుడు 21 స్థానాల్లో 2 ఎంపీ స్థానాల్లో ఎలాగైతే ముందు తీసుకుని వెళ్ళిపోయిందో రేపొద్దున ఒకరోజు 175 నియోజకవర్గ సింగిల్గా ప్రభుత్వాన్ని స్థాపించే ఒక క్యాపబిలిటీ, ఒక సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎలాగైతే ఆయన నాకు పదవే కావాలి, ఆయన ఇదే కావాలనుకుంటే ఎప్పుడో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి అవ్వచ్చు. మొన్న ఒక ఆయన అన్నాడు, ఆయన ఎవరో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరో, హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ అని అన్నాడు. నేను ఆయన క్లియర్గా మేము చెప్పేది ఏంటంటే 2014లో మీరు అధికారంలో రాకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్, 2024లో మీ ప్రభుత్వం అధికారంలో రాకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడే మీకు అర్థమై ఉంటుంది హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ అని. ఒక్కొక్కరు అంటారు వార్డు మెంబర్ అని, ఒక్కొక్కరు అంటారు ఆయన ఎవరో రాజకీయాలు అది ఇది అని కొడితే అర్ధపాతానం కాదు ఎక్కడికో పోయింది మీ ప్రభుత్వం. అంటే మనందరికీ తెలుసు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు 2 రాష్ట్రాలకి ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సినిమా నటుడిగా పరిచయం అయ్యి ఈరోజు రాజకీయంలోకి వచ్చారు. అంటే ఇటు సినిమాల్ని రాజకీయాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఉందంటారా పవన్ కళ్యాణ్ గారికి? ఆయన ప్లాట్ఫామ్ సినిమాల నుంచి ఆయన వచ్చాడు. ఎలాగైతే ప్రజలుగా
ఇంకోటి ఆయన ఏంటంటే ఆయన మొదటి కాడి నుంచి కూడా సినిమాలు అనేది చేశారు, కానీ ఆయనకి ఎప్పుడూ ప్రజా సంక్షేమం, ప్రజల గురించి ఆలోచించడం, ప్రజల కోసం పనిచేసే సమాజం నా దేవాలయం అని భావించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకని చెప్పేసి ఆయనకు వచ్చిన 2019 అంత ఓటమి నుంచి కోలుకొని కూడా ఈరోజు ప్రభుత్వాన్ని కూలదోసే శక్తి ఎవరంటే అది ఏంటంటే నా జీవితం ప్రజాసేవకు అంకితం అని భావించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో సో అట్లా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఫామ్ అయ్యి అక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నట్టు మనం భావించినట్టయితే ఇన్ కేస్ జనసేన బీజేపీ పొత్తు లేకపోతే ఈరోజు టీడీపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు అంటారా? అంటే జనసేన బీజేపీ అంటే బీజేపీ లేకుండా ఉండి జనసేన టీడీపీ అయితే ఫామ్ చేయొచ్చు. కానీ సింగిల్గా టీడీపీ పోటీ చేస్తే గెలిచే ఛాన్సెస్ లేవంటారా? గెలిచే ఛాన్సెస్ అంటే మనం 2019లో చూసాం కదా. టగ్ ఆఫ్ వార్ అంటే ఇంత ఈజీ ఇంతగా ఇంత వేవ్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే పొత్తు గురించి అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఆ వేవ్ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఇంత వేవ్ ఉండే గెలుస్తారేమో, బట్ ఒకప్పుడు మా గుంటూరు జిల్లాలో చూసుకుంటే దాదాపు అన్ని సీట్లు ఒక గుంటూరు వెస్ట్ మాత్రమే టీడీపీ గెలిచింది. అటువంటిది ఇప్పుడు గుంటూరు జిల్లా మొత్తం చూసుకుంటే ఒక సీట్ రాల వైసీపీకి. అంటే ఒక వేవ్ ఒక స్పీడ్ అది మనం జరగలేదు కదండి, దాని గురించి మనం మాట్లాడలేము. సో ఎలా ఉండబోతుంది? ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటారా? అది ఖచ్చితంగా అండి, ఎందుకంటే పోయిన ప్రభుత్వం అరాచక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం.